హాయ్ అండి, స్పైసీగా పుల్లగా కమ్మగా ఉండే గోంగూర చికెన్ పచ్చడిని రెడీ చేసుకుందాం. చికెన్ కోసం వీకెండ్ కోసం ఎదురు చూడాలా అమ్మ అని అడిగే పిల్లలుంటే ఇలా తక్కువ మోతాదులో పచ్చడిని రెడీ చేసుకోండి. అప్పుడప్పుడు 2 ముద్దలు పచ్చడితో పెడితే వాళ్ళు తినని కూరైనా ఇష్టంగా తింటారండి. పచ్చడిలోకి మసాలా పొడిని రెడీ చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని, చెక్క మొగ్గ యాలకుల్ని కూడా వేసుకుని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకుని తీసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకొని పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. స్టవ్ పై వేరే కడాయిని పెట్టుకుని కడాయిలో 1/2 కప్ వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుతూ వేయించుకోండి. చికెన్ మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, పైన లేయర్ కొద్దిగా గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ పీసులు పూర్తిగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పొడిని 3 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఆపుచెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. అంతేనండి, స్పైసీగా పుల్లగా ఉండే చికెన్ గోంగూర పచ్చడి రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.